మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ను పూజించడానికి వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క మాటని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏముంది? రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. అంటే యేసు క్రీస్తు పుట్టిన కాలం అక్కడ మనకు కనిపిస్తుంది. ఏ కాలం అది? రాజైన హేరోదు పరిపాలిస్తూ ఉన్న కాలంలో. ఈ దినాల్లో చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది క్రైస్తవ వ్యతిరేక మతోన్మాదులు ఏమంటున్నారంటే, అసలు యేసుక్రీస్తు చరిత్రలో లేడండి, యేసుక్రీస్తు పుట్టినట్టు ఆనవాళ్ళు ఎక్కడా లేవండి, కేవలం ఒక కల్పితం అండి అని అంటున్నారు. ఇది కల్పితం కాదు. ఏ కాలమో కూడా బైబిల్ చెప్తా ఉంది. రాజైన హేరోదు ఇశ్రాయేల్ని పరిపాలిస్తూ ఉన్న కాలం. మరి జనాభా లెక్కలు కూడా మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినది కూడా ఆ కాలంలోనే. కైసర్ ఔగుస్తు, సీజర్, అగస్టిన్ సీజర్, ఆయన జనాభా లెక్కలు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎవరు కూడా బిగిన్ చేయాలి. అప్పుడు ఆయనే ఆలోచించాడు, అసలు నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా జనసంఖ్య రాయాలి అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆలోచన వచ్చింది కైసర్ ఔగుస్తుకి. అక్కడ ప్రారంభించాడు ఆయన. ఈ కాలం అంతా కూడా మనకి చరిత్రలో కనపడుతుంది. ఈ చరిత్ర తెలియని వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు లేడండి, కేవలం కల్పితమండి అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, కళ్ళు మూసుకొని నాకేమీ కనపట్లేదండి అనుకునేవాళ్ళు. కళ్ళు తెరిచి చూస్తే ఆ చరిత్రలో రాయబడిన యేసుక్రీస్తు కనబడతాడు. ఇంకో ఆయన అంటున్నాడు, ఏవండి మరి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ప్రతిసారి మనం రాస్తున్నాం కదా. ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఏడి, బిఫోర్ క్రైస్ట్ బీసీ అని రాస్తున్నాం కదండి. మరి క్రీస్తు ఉన్నట్లే కదా. క్రీస్తు లేకపోతే క్రీస్తు పూర్వం ఎట్లొచ్చింది, క్రీస్తు శకం ఎట్లొచ్చిందండి? మరి క్రీస్తు ఉన్నట్లే కదండి అని అంటే, ఈయన అంటాడు, ఎక్కడ అన్నారు క్రీస్తు పూర్వాన్ని, ఎక్కడ అన్నారు క్రీస్తు శకమని అని అంటున్నాడు ఆయన. అంటే ఆ రాసే ఆ సంవత్సరాన్ని క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని తెలియని వాడు కూడా ఈ దినాల్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. పైగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాళ్ళ వేదిక చేసుకొని సోషల్ మీడియాని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి అజ్ఞానులు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్ ఘంటాపదంగా సాక్ష్యం ఇస్తుంది యేసుక్రీస్తు ఉన్నాడు అని. ఏ కాలం కూడా బైబిల్ చెప్తుంది మనకి, ఏ స్థలంలో కూడా బైబిల్ చెప్తుంది మనకి. ఏ స్థలం అది? యోదయ దేశపు బెత్లెహేము. ఎక్కడ స్థలం? యోదయ దేశపు బెత్లెహేము. కాబట్టి కాలం తెలుస్తుంది, స్థలం ఏంటో తెలుస్తుంది. పోనీ ఆ బెత్లెహేము ఉందా, అది కల్పితమా అంటే అది ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. మరి కల్పితం ఎట్లా అవుతుంది? అది కేవలం నీ భ్రమ అంతే తప్ప అది కల్పితం కాదు. యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఎప్పటికీ కూడా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాలం స్పష్టంగా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు పుట్టిన స్థలం స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, ఏవండి యేసుక్రీస్తు భారతదేశంలో పుడితే ఎంత బాగుండేది? చాలా మంది యేసుక్రీస్తుని మన దేశపు దేవుడు కాదు, పరాయి దేవుడు అంటున్నారండి.
అమెరికా దేవుడు అంటున్నారండి. అసలు యేసుక్రీస్తు మన దేశంలో పుట్టవచ్చు కదండి, ఆడకే ఎందుకు పోయి పుట్టాలండి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. మనకి కూడా ఎట్లాంటి డౌట్ ఎప్పుడో వచ్చే ఉంటది. అసలు యేసుక్రీస్తు అనగానే చాలా మంది ఏమన్నారంటే భారతదేశంలో ఉన్న హైందవులు అన్య దేవుడండి, అమెరికా వాళ్ళ దేవుడండి, మన దేశపు దేవుడు కాదండి అని అంటున్నారు. జాగ్రత్తగా చూడండి, మరలా చెప్తూ ఉన్నాను, చాలా సార్లు అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవుడు అనేవాడు ఒక వీధికో, ఒక గ్రామానికో, ఒక దేశానికో పరిమితం ఆడైతే ఆయన దేవుడు గానే కాదు. మీకు అర్థమైందండి? దేవుడు అనే పదం విశ్వానికి అంతటికి సంబంధించింది. దేవుడు అనేవాడు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. అంతేగాని ఇంటికో దేవుడు, వీధికో దేవుడు, బజార్కో దేవుడు, దేశానికో దేవుడు ఉంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఈ అన్ని దేశాలను సృష్టించిన వాడు సృష్టికర్త ఆయన కదా దేవుడు. మరి ఒక దేశానికి మాత్రమే సంబంధించిన ఆ వ్యక్తి దేవుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అంగీకరించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం అనొచ్చు, సరేనండి, యేసుక్రీస్తు భారతదేశంలోనే పుట్టిండొచ్చు కదా, పోనీ అమెరికాలో పుట్టాడా మరి ఆయన అంటే అక్కడ కాదు. మరి ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు అంటే బెత్లెహేములో జన్మించాడు. అది ఒక చిన్న గ్రామం, స్వల్పమైన గ్రామం. ఏమండి అక్కడే ఎందుకు పుట్టాలండి? అక్కడే ఎందుకు పుట్టాలి అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సెంటర్ పాయింట్ అదే కాబట్టి. సెంటర్ ఆఫ్ మాస్ అనే మాట మనకి ఫిజిక్స్ లో ఉంటది. ఏమిటి ఆ సెంటర్ ఆఫ్ మాస్ అంటే? ద పాయింట్ అట్ విచ్ ద టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ సపోజ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే ఆ స్థలం దగ్గర, ఆ పాయింట్ దగ్గర ఈ బాడీ యొక్క మాస్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ అవుతుంది. అక్కడ నుంచి ఒక ఏలు పెట్టి ఆ లేపితే ఆ బాడీ మొత్తం లేస్తుంది. ఆ పాయింట్ ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటాం. ఈ ప్రపంచానికి మ్యాప్ మొత్తం మనం పరిశీలిస్తే ఆ సెంటర్ ఆఫ్ మాస్, ఆ సెంటర్ పాయింట్ ఎక్కడంటే ఆ చిన్న గ్రామం బెత్లెహేము. కాబట్టి యేసుక్రీస్తు ఏ దేశానికి సంబంధించిన వాడు కాకుండా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అనిపించుకోకుండా ఈ విశ్వానికి అంతటికి సంబంధించిన వాడు అని నిరూపించడం కోసమే యేసుక్రీస్తు ప్రపంచానికి నడిబొడ్డు, ప్రపంచానికి సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ పాయింట్ ఏ స్థలం అయితే ఉందో ఆ స్థలాన్ని ఆయన ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వానికి అంతటికి, ఈ ప్రపంచానికి అంతటికి సెంటర్ లో ఆయన పుట్టినప్పుడు ఆయన అక్కడి వాడే అట్లా అవుతాడు, అన్నిటినీ కలిపిన వాడు అవుతాడు. ఇక అర్థమైందండి? ఈ పుస్తకాన్ని పట్టుకొని నేను ఈ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఫింగర్ పెట్టి లేపితే మొత్తం లేస్తుంది. అలాగే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి అంతటికి రక్షకుడు అని తెలియడం కోసమే ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఉన్న ఆ పాయింట్ ఏదైతే ఉందో బెత్లెహేమ్, అక్కడ ఆయన జన్మించడం కోసం నిర్ణయించుకున్నాడు. అక్కడ నుండి ఆయన రావడం కోసం తీర్మానించుకున్నాడు. మరి చిన్న గ్రామం కదండి, అయినా సరే దేవుడు అక్కడ నుంచి రావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కాలం ఏంటో తెలుస్తుంది, యేసుక్రీస్తు యొక్క ఆ స్థలం ఏంటో తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఏమంటారంటే నిజమేనండి, మేము ఒప్పుకుంటాం, క్రైస్తవులుగా యేసుక్రీస్తు ఉన్నాడని ఒప్పుకుంటాం, బెత్లెహేములో జన్మించడం ఒప్పుకుంటాం. కానీ డిసెంబర్ 25 అని ఎక్కడ ఉందండి అసలు? ఇది అసలైన వాదన అన్నమాట క్రైస్తవుల్లో. పుట్టాడండి, ఏదో ఒక రోజు అనుకుంటామండి. డిసెంబర్ 25 అని ఉందా అండి, బైబిల్లో ఉందా అండి అని అడిగేవాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. క్రైస్తవుల్లో ఉన్నారు, కోకొల్లో బయట వాళ్ళు ఉన్నారు.
జాగ్రత్తగా చూడండి. దేవుడు నీకు అవసరమైనది మాత్రమే, అది కూడా నువ్వు ఆత్మీయంగా ఎదిగి పరలోకానికి వెళ్ళడానికి అవసరమైనది మాత్రమే బైబిల్లో ఉంచాడు. మరి మిగిలింది అవసరమైతే నీకు పరిశోధించి తెలుసుకుంటావు అంతే. నాకు అవసరం లేదంటే దాని గురించి వదిలేస్తావు అంతే. మీకు అర్థమైందా? నువ్వు పరిశోధించడం కోసమే దేవుడు కొన్ని విషయాలు వదిలేస్తాడు, కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు, పశువుల తొట్టులో పరుండబెట్టాడు యేసేపు మరియలు కలిసి. ఈ వార్త మొట్టమొదటిగా ఎవరికి చేరింది చెప్పండి? చెప్పండి, ఎవరికి చేరింది? మొట్టమొదట గొర్రెల కాపరులకు చేరింది. రైట్, వెరీ గుడ్. గొర్రెల కాపరులకు చేరేటప్పుడు దేవుడు ఏమని వాళ్ళకి చెప్పాడు? అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఏమి డీటెయిల్స్ ఇచ్చాడు? ఇదిగో చదువుదా ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్లేస్ కూడా చెప్తున్నాడు. దావీదు పట్టణం. ఎక్కడంట? దావీదు పట్టణం. దావీదు పట్టణం అంటే ఏంటి? ఆ రోజుల్లో యెరూషలేమునే దావీదు పట్టణం అనేవాళ్ళు. ఎందుకంటే యెరూషలేమునే రాజధానిగా చేసుకొని దావీదు 40 సంవత్సరాలు ఏలాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి అప్పటి నుంచి యెరూషలేముకి దావీదు పట్టణం అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు దూత? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, గుర్తిదే. ఏంటా గుర్తు? ఒక శిశువు పొత్తి గుడ్లతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంట మీరు చూచెదరు. అన్ని డీటెయిల్స్ చెప్పింది. ఏమని? దావీదు పట్టణానికి వెళ్ళండి, ఆ స్థలానికి పోయిన తర్వాత ఒక శిశువు మీరు చూస్తారు. ఆ శిశువు పొత్తి గుడ్లతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో, ఆ తొట్టిలో పడుకొని ఉంటాడు. ఆయనే మీకు రక్షకుడు, ఆయనే మీకు క్రీస్తు అని అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఏ స్థలమో ఇచ్చాడు, ఏ ప్రాంతమో ఇచ్చాడు, ఇంట్లో ఎట్లా పడుకొని పెట్టబడ్డాడో చెప్తాడు. మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. గొర్రెల కాపర్లు వెళ్ళారు, దాని ప్రకారం చూశారు, ఆరాధన చేశారు, సంతోషించారు, వచ్చారు. ఇది దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. అన్ని డీటెయిల్స్ ఇచ్చేశాడు కొన్ని. ఇదే సమయంలో తూర్పు దేశంలో కొంతమంది ఉన్నారు. వీళ్ళు జ్ఞానులు, గొప్పవాళ్ళు, స్కాలర్స్. కానీ వీళ్లకు ఇన్ని డీటెయిల్స్ ఇవ్వాల. పలానా దావీదు పట్టణం, పలానా ఇల్లు, పలానా పశువుల శాల, తొట్టి, ఇట్లాంటి డీటెయిల్స్ ఏమి ఇవ్వాల. మరి ఏమి ఇచ్చాడు? ఆకాశంలో ఒక నక్షత్రం వెలగట్టు మాత్రమే కనపడింది వాళ్ళకి. మరి దేవునికి ఎందుకని ఇట్లాగ చేశాడు దేవుడు? ఒక పక్క గొర్రెల కాపర్లు చూడబోతే అన్ని డీటెయిల్స్ ఇచ్చేశాడు. మరి జ్ఞానులకు కూడా మరి అదే డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చా లేదా చెప్పండి? ఇస్తే వాళ్ళు కూడా తొందరగా వెళ్ళి కనుక్కుంటారు కదా. కానీ దేవుడు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆలోచన కలిగితే వాళ్ళు పరిశోధించి తెలుసుకోవాలి. మరి గొర్రెల కాపర్లకు ఎందుకు ఇచ్చాడు ఇన్ని డీటెయిల్స్? వాళ్ళు అంత ఆలోచించే వాళ్ళు కాదు. ఏది చెప్తే వాళ్ళు దాన్ని పూర్తిగా నమ్ముతారు, ఫాలో అయిపోతారు. ఎందుకు ఏమిటని ప్రశ్నించేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చేశాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరైతే ఎందుకు ఏమిటి ఎలా అని పరిశోధన చేసే మనసుందో వాళ్ళకి అన్ని ఇవ్వలా, ఒక సింబల్ ఇచ్చేసి మీకు కావాలంటే వీళ్ళు ఎత్తుక్కోండి, లేదా మీ ఇష్టం అని పెట్టేశాడు. వీళ్ళు మొదలేశారు, వెతుక్కుంటూ వచ్చారు. దాదాపుగా 6 నెలల పైనే పట్టింది రావడానికి. మొత్తానికి వచ్చారు, చూశారు, తరించారు, వెళ్ళిపోయారు. వీళ్ళు రావడానికి పోవడానికి మధ్యలో దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం జరిగిపోయింది. ఈ లోపల ఎందుకు దేవుడు ఎట్లా చేస్తున్నాడు? కొంతమందికి ఏమో అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాడు, కొన్ని ఏమో ఇవ్వట్లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకి కొన్ని విషయాలు అన్ని క్లియర్ గా ఉంటాయి.
మరికొన్ని విషయాలు దేవుడు దాన్ని వదిలేస్తాడు. నీకు కావాలి అనుకుంటే పరిశోధించి తెలుసుకో నువ్వే, లేదు అనుకుంటే నమ్మి అనుసరించుకుంటూ వెళ్ళిపో. నీవు జ్ఞానంలాగా ఉంటావా, గొర్రెల కాపరులాగా ఉంటావా అనేది నీ చాయిస్. గొర్రెల కాపరులాగా ఉంటావా, ప్రతిదీ నమ్ముతావా, దేవుడు నీకు చాయిస్ ఇస్తాడు. వెళ్ళిపో చక్కగా, ఇదిగో నేను చెప్తున్నా కదా, ఇదిగో ఫాలో అయిపో. లేదు నువ్వు జ్ఞానంలాగా ఉంటావా, వెతుకు, పరిశీలించుకో, సెర్చ్ చేసుకో, శోధించుకో, హిస్టరీ మొత్తం చూసుకో, అప్పుడు తెలుసుకో, అప్పుడు నా దగ్గరికి ఆరాధన చెయ్యి అంటాడు. ఈ లోకంలో ఈ రెండు వర్గాల్లో ఎవరో ఒక వర్గానికి క్రైస్తవులు చెందుతారు. కొంతమంది గొర్రెల కాపరు లాంటి మనస్తత్వం కలిగిన క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యంలో ఏదుందో అది చక్కగా, నాయనా నీకు స్తోత్రం చదువుతారు, నమ్ముతారు, దేవా నీకు స్తోత్రం అనుకుంటారు, అలా కొనసాగుతారు. మరి కొంతమంది ఉంటారు, ఇట్లా ఎందుకు ఉండాలి, ఇలాగే ఎందుకు పుట్టాలి, ఎక్కడైనా అసలు ఏం పుట్టాడో లేదో మనకేం తెలుసు అని అనుకున్న వాళ్ళు గో టు హిస్టరీ. ఎక్కడికి వెళ్ళాలి, హిస్టరీకి వెళ్ళి చూడాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. అప్పుడు యేసు క్రీస్తు గురించి ఇంకా వాళ్ళు తెలుసుకుంటారు, జ్ఞానుల్లాగా అప్పుడు వాళ్ళు స్థిరపడతారు. కొంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడరు, ఇక వాళ్ళు ఇట్లాగే విభేదిస్తూ ఉంటారు. ఎప్పుడు పుట్టాడండి ఆయన, డిసెంబర్ 25 అని బైబిల్లో ఉందా, లేదు. మరి ఎక్కడ ఉందండి, చరిత్రలో ఉంది. ఆ చరిత్ర ఎక్కడుందండి, నువ్వు వెళ్ళి పరిశోధించుకొని కావాలనుకుంటే. లేదు అనుకుంటే ఇదిగో అందరితో పాటు ఫాలో అయిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంది అంటే ద హిస్టరీ ఆఫ్ రిలీజియస్ ఆఫ్ థియరీ అనేది చరిత్రలో మనకు ఉంటుంది. దీంట్లో ఇక్కడ ద క్రోనోగ్రఫీ ఆఫ్ 3, 4, 5 ద క్రోనోగ్రఫీ ఆఫ్ 3, 4, 5 అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఒక విషయం రాయబడి ఉంటుంది. ఏమిటి ఆ విషయం అంటే, అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఎన్ ఇన్విక్ట్ సిఎం ట్రిపుల్ ఎక్స్ అనే ఒక సంగతి రాయబడి ఉంటుంది. ఏమిటి ఎన్ అంటే, ఎన్ అంటే నటాలిస్. నటాలిస్ అంటే నేటివిటీ. నేటివిటీ అంటే పుట్టిన స్థలం, డేట్ ఆఫ్ బర్త్. ఇదే కదా మనకు తెలిసేది. ఎన్ అంటున్నాం, నటాలిస్ అని వాళ్ళ భాషలో అంటున్నాం. మనకి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి నేటివిటీ. నేటివిటీ అంటే నివాసం ఉండే ఆ ప్లేస్, బర్త్ ప్లేస్. ఎన్ ఇన్విక్ట్. విక్ట్ అంటే విజయం, విక్టరీ అంటాం. ఇన్విక్ట్ అంటే విజయం ఎన్నడు కూడా పొందని వాడు. అంటే ఎన్నడు కూడా పొందని వాడు అంటే అజేయుడు, అంటే అతని మీద ఎవరు కూడా ఎప్పుడు కూడా విజయం పొందలేరు అని అంటూ, తర్వాత సి అండ్ ఎం. సి అంటేనేమో సర్సెన్సెస్, ఎం అంటేనేమో మిస్సెస్. ఈ రెండింటి అర్థం ఏంటంటే గేమ్స్ ఆర్డర్డ్, అంటే ఆటలు ఆడాలని ఆయన ఆర్డర్ ఇచ్చాడు. ట్రిపుల్ ఎక్స్, ఎక్స్ అంటే రోమన్ లో 10 అని. మరి ఎక్స్ 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 అంటే 10, 10, 10, 30. అంటే ఈ అజేయుడు అని నివసిస్తా ఉన్న ఆయన ఈ ఆర్డర్ వేశాడు. ఏమని? 30 ఆటలు ఆడాలి అని. ఇది ఎవరి గురించి అంటే వాళ్ళ భాషలో సూర్య దేవుడు గురించి వాళ్ళు అనుకునేవాళ్ళు. అంటే సూర్య దేవుడు అనేవాడు ఆయన అజేయుడు, ఎవరు ఆయన్ని జయించేవాళ్ళు కాదు. కాబట్టి ఈయనకు ఒక మందిరం కట్టాలి, ఈయనకు ఒక మందిరం నిర్మించాలి అని ఆ కాలంలో అరేలియస్ అనే ఆయన ఆ మందిరాన్ని నిర్మించాడు. సరిగ్గా అదే బుక్ లో ద క్రోనాలజీ ఆఫ్ 354 లోనే యేసు క్రీస్తు యొక్క జననం గురించి కూడా రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే ఇదిగో ఆ జనవరి క్యాలెండర్ ఏదైతే ఉందో, ఆ జనవరి క్యాలెండర్ కి 8 days బిఫోర్, ఎన్ని డేస్? 8 days బిఫోర్ జీసస్ వాస్ బోర్న్ ఎట్ బెత్లెహేమ్ అని ఉంటుంది. జనవరికి 8 days బిఫోర్ అంటే ఎప్పుడు చెప్పండి? కరెక్ట్ గా వెనకేసుకుంటూ పోతే డిసెంబర్ 25 వస్తుంది.
ఇది ఆ దినాల్లో వ్యాలంటీనియస్ అనే ఆయన ఒక చిన్న కరపత్రిక వేసి అందరికీ పనిచేశాడు. అందరికీ తెలిసింది ఆ విషయం. యేసుక్రీస్తు పుట్టిన ఈ సమయం అందరికీ ఆ రోజుల్లో తెలిసింది. కాకపోతే మరి ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మరి అట్లా అయితే మరండి అపోస్తలు ఎందుకు చేయలేదు, యేసుక్రీస్తు శిష్యులు ఎందుకు చేయలేదు, మత్తయి సువార్తలో గాని మార్కు సువార్తలో గాని లూకా సువార్తలో ఎక్కడా చేసినట్లు లేదుగా వాళ్ళకి. ఎందుకు వాళ్ళు చేసుకోలేదంటే, చేయలేదు అంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం లేదు. అప్పటికి వాళ్ళు హింసలు పొందుతా ఉన్నారు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉన్నందుకు. అన్ని దేశాల్లో చెదిరిపోయారు. కానీ వాళ్ళు దాన్ని ఒక ట్రెడిషన్ గా, ఒక ఆచారంగా మాత్రమే చూసుకుంటూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు యొక్క ఆ పుట్టినదినం అనేది ఒక ఆచారంగా చూసుకుంటూ వచ్చారు. ఇంకా ఎందుకు చేయలేదు అంటే ఇంకో రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టినదినం ఏదైతే ఉందో డిసెంబర్ 25, అదే రోజున వీళ్ళ యొక్క దేవుడు అజేయుడు సన్ అని ఎవరైతే చెప్తున్నారో ఆయన పుట్టినరోజు కూడా అప్పుడే. మీకు అర్థమైందా? అజేయుడు ఇన్విక్ట్ అని ఎవరైతే వీళ్ళు కొలుస్తున్నారో ఆ అన్య దేవత అయిన సూర్యుడు, ఆయన యొక్క పుట్టినరోజు కూడా డిసెంబర్ 25. అందుకని శిష్యులు ఒకవేళ మేము ఇది చేస్తే, దీన్ని హైలైట్ చేస్తే, ఆ అన్య దేవత ఎవరైతే ఉన్నారో ఆ పేగన్ గాడ్ సూర్య దేవుడు, మేము ఆయన లాగానే ఆయనదే చేస్తున్నామని వీళ్ళందరూ అనుకుంటారు. అనుకొని ఆ దాన్ని చేయడం మానుకున్నారు, దాన్ని ఫాలో అవ్వడం మానేశారు. అలాగా దాన్ని ఒక ట్రెడిషన్ గా మాత్రమే చూసుకుంటూ వచ్చారు. అందుకని దాని గురించి మత్తయి సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, మార్కులో కానివ్వండి, యోహాన్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని ప్రశంసించలేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఒకటి చెప్తూ వచ్చారు, ఈ లోక సంబంధమైన ఆచారాలు కాదు గాని మన హృదయం దేవునితో ఉండాలి, హృదయ సంబంధమైనదే ప్రాముఖ్యం, ఈ ఆచారాలు సంప్రదాయాలు అంత ముఖ్యమైనవేం కాదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక మరి ఎప్పటి నుంచి బిగిన్ చేశారు ఇది డిసెంబర్ 25 యేసుక్రీస్తు యొక్క బర్త్డేగా జరపడం అనేది అంటే, కొంతకాలం తర్వాత రోమన్లు పరిపాలిస్తూ కాన్స్టాంటినోపుల్ అనే ఆయన వచ్చాడు. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఏమిటి ఆ దర్శనం అంటే, ఆ సిలువ జెండా ఆయన కళ్ళ ముందు కనబడింది. అందుకని ఆయన తన రాజ్యపు జెండా పక్కన పెట్టేసి ఆ సిలువ జెండాని తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన యుద్ధానికి వెళ్ళాడో ఆ సిలువ జెండాని తీసుకొని ఆయనకు విజయం వచ్చేసింది. అప్పుడు ఆయన నమ్మాడు, ఈ సిలువ జెండాని నేను తీసుకెళ్ళినప్పుడు నాకు విజయం వచ్చింది కాబట్టి, నిజానికి విజయం ఇచ్చేది ఇప్పటి వరకు ఎవరు అనుకున్నాను? సూర్య దేవుడు అనుకున్నా. అజేయుడు ఎవరు అనుకున్నాను? సూర్య దేవుడు అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు విజయం ఇచ్చింది సూర్య దేవుడు కాదు, ఇదిగో ఈయన యేసుక్రీస్తు నాకు విజయం ఇచ్చాడు. ఈ సిలువ జెండాను తీసుకెళ్ళినప్పుడు నాకు విజయం వచ్చింది అని అప్పటి నుంచి కాన్స్టాంటినోపుల్ అనే ఆయన యేసుక్రీస్తుని రాజ్యమతంగా ప్రకటించేశాడు. మీరు యేసుక్రీస్తుని నమ్మండి, ఆరాధన చేయండి, నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు, నా వల్ల ఎటువంటి శ్రమ రాదు మీకు అని అప్పుడు ఈ క్రిస్టియన్ రిలీజన్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించేయండి అని అప్పుడు ఆయన శాసనం చేశాడు. ఇక అప్పటి నుంచి క్రైస్తవులకి శ్రమలు కొంచెం తగ్గినాయి. అప్పటి వరకు కూడా ప్రతి రాజు వ్యతిరేకించేవాడు, ప్రతి రాజు హింసించేవాడు. ఈ కాన్స్టాంటిన్ వచ్చిన తర్వాత దీన్ని రాజ్యమతంగా చేశాడు, చేసి అందరినీ అనుసరింపజేస్తున్నాడు. అదే సమయంలో ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు? డిసెంబర్ 25 ఆ సూర్య దేవుడు పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ ఆలయంలోకి వెళ్ళిపోయి, ఆ దేవాలయంలోకి వెళ్ళిపోయి ఆయన పుట్టినరోజుని ఆయన ఆరాధన చేసేవాళ్ళు. ఈ కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత అదే డిసెంబర్ 25 యేసుక్రీస్తు బర్త్డే అని కూడా తెలుసు కదా ఈయనకి. ఈయన ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ నాట్ టు గుడ్ వర్షిప్ సన్ యాజ్ గాడ్, బట్ ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. సూర్యుడిని దేవుడిగా ఆరాధించడం సరైనది కాదు,
కానీ మనిషి కుమారుడు అన్నాడే, ఆయన్ని ఆరాధన చేయండి, అది సరైన పద్ధతి అని వాళ్ళకి ఆ పద్ధతి తీసేసి, సూర్య దేవుని కాదు ఆరాధించాల్సింది మీరిక ఎవరిని ఆరాధించాలి? యేసు క్రీస్తుని, సన్ ఆఫ్ గాడ్, ఆయన ఆరాధించాలి అని చెప్పి అప్పటి నుంచి దాన్ని చేశాడు. అదే డిసెంబర్ 25న యేసు క్రీస్తుని ఆరాధన చేయడం ప్రారంభించారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే క్రైస్ట్ మాస్ అనగానే క్రీస్తు ఆరాధనేనండి, అంతేగాని క్రీస్తు బర్త్డే కాదండి అనే వాళ్ళు ఉన్నారు. క్రైస్ట్ మాస్ అనే పేరులో క్రీస్తు ఆరాధనే, కానీ అది ప్రారంభించబడింది ఎప్పుడంటే క్రీస్తు యొక్క బర్త్డే రోజునే ప్రారంభించబడింది. అది ఆ సూర్య దేవత యొక్క పుట్టినరోజు అండి అనే వాళ్ళు ఉన్నారు. అవునండి, అదే రోజు వాళ్ళ యొక్క హిస్టరీ ప్రకారం యేసు క్రీస్తు పుట్టినరోజు కూడా అదే. అది రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి అపోస్తలు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ప్రాముఖ్యత ఇచ్చేసి క్రైస్తవులైన మీరందరూ కూడా ఈ దినాన యేసు క్రీస్తు పుట్టినరోజు కాబట్టి మీరు ఆయన ఆరాధన చేసేయండి. ఎవరో సూర్య దేవుణ్ణి ఆరాధన చేయటం ఏంటి? సూర్యుడు దేవుడు కాదు. హి ఈజ్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ గాడ్, బట్ ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్ అని మనుష్య కుమారుడు అయిన యేసు క్రీస్తుని ఆ రోజు నుంచి ఆరాధన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు గురించి ఏ కాలమో రాయబడి ఉంది, ఏ స్థలమో రాయబడి ఉంది, ఏ తేదీయో హిస్టారికల్ గా చూస్తే రాయబడి ఉంది. ఒకవేళ నీకు మనసు ఉండి పరిశీలించగలిగితే వెళ్ళి పరిశీలించు. లేదండి నాకు అంత ఏ ఓపిక లేదు, నాకు అట్లాంటి మనసు లేదంటే ఫాలో అయిపో. లేదండి నేను ఫాలో అవ్వను, నమ్మను అంటే ఇక నీ మతం నీదే, అంతే కదండి. చెప్తే వింటేనా తెలుసుకుంటాం, వినపోయినా సరే నేను విననండి నమ్మనండి అంటే ఇక నిన్ను అట్లా వదిలేయటమే, బలవంతం చేసేదైతే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాయబడిన మాటలో ఏముందో ఒకసారి వద్దాం. లూకాసు మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి జాగ్రత్తగా చూద్దాం. రాజైన హేరోదు దినములయుండి యోదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టాడు. ఇప్పుడు ఎవరొచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జాగ్రత్తగా చూడండి, ఎవరొచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఇక్కడికి రావడానికి ఎంత కాలం పట్టిందంటే దాదాపుగా 6 నెలలు పైగానే పట్టింది. 7 నెలలు 8 నెలలు కూడా అని చెప్పుకోవచ్చు. ఈ 6-7 నెలలు వాళ్ళు ప్రయాణం చేశారు. మొత్తానికైతే యెరూషలేముకు వచ్చేశారు. ఈ యెరూషలేముకు వచ్చి అడుగుతున్నారు, ఏవండి ఒక రాజు పుట్టాడండి, తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన్ని పూజించడానికి వచ్చాం, మీకు ఏమన్నా తెలుసా అని ఎవరిని అడుగుతున్నారు? యెరూషలేములో అడుగుతున్నారు. ఎందుకంటే యెరూషలేము అంటే ఆ రోజు మహారాజు పట్టణం కదా, మహారాజు కాబట్టి పుడితే ఇక్కడే పుట్టుండాలి అని ఎంక్వైరీ చేస్తున్నారు. అలా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు రాజుకు అర్థమైంది అసలే ఈ రాజు మంచోడు కాదు, హేరోదు రాజు. అప్పటికే హేరోదు రాజుకి 70-80 సంవత్సరాలు ఉన్నాయి. అయినా సరే నేనే పరిపాలించాలి, ఏ రాజు రాకూడదు, నేనే ఏలాలి అని ఒక దుష్ట హృదయం తన హృదయంలో ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ హేరోదు రాజు యేసుక్రీస్తుని అట్లా వదిలేస్తే, మామూలు రాజు అనుకొని గనక వదిలేస్తే, యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి హేరోదు రాజుకి ఎన్ని వస్తాయి చెప్పండి? హేరోదు రాజుకు అప్పటికే 70-80 అంటున్నాం. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి హేరోదు రాజుకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 100 సంవత్సరాల పైనే వస్తాయి కదా. ఈ 100 సంవత్సరాలు ఆయన ముసలుడై ఇంకా ఏమి వెళ్తాడని. అయినా సరే ఆయన హృదయంలో ఆ బుద్ధి పుట్టింది, నేను ఉండగానే ఇంకో రాజు పుట్టటవా? పుట్టకూడదు, నేను ఉండనీయను. అయితే ఈ మాట నలుగురిలో చెప్తే మరి ఎట్లాగా? తప్పించుకుని పోతాడు. అందుకని కపటంగా మాట్లాడదాం అనుకున్నాడు జ్ఞానులతో.
ఎంక్వైరీ చేశారు. ఎప్పుడు కలిగింది మీకు అది ఆ దర్శనం? ఎప్పుడు చూశారు మీరు ఆ నక్షత్రం అంటే? రాజా, మేము చూసి దాదాపుగా 6 నెలలు 7 నెలలు పైన అయింది. అవునా? అంతకాలం అయిపోయిందా? అప్పటి నుంచి ప్రయాణం చేశారా? అవునండి, ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మొత్తానికి వచ్చేసామండి, ఈ ప్రాంతంలోనే అంట అన్నాడు. అవునా? ఓ పని చేయండి, మరి మీరు వెళ్ళి ఆయన గురించి బాగా విచారణ చేయండి, వెదకండి. వెదకిన తరువాత మీకు ఆయన దొరికితే, మీరు ఆయన కనుగొంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి మీలాగా నేను కూడా పూజ చేస్తా అన్నాడు. వీళ్ళు సరేలే అని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళారు, యేసు క్రీస్తుని కనుగొన్నారు. కనుగొని ఇక నెక్స్ట్ డే మరి ఇటు వద్దాము అనుకొని వాళ్ళు అక్కడ నిద్రపోయారు. ఆ రోజు ఆ నిద్రలో ఉండగానే దేవుని దూత ఆ జ్ఞానులతో మాట్లాడాడు. ఏమని? మీరు వచ్చిన మార్గంలో వెనక్కి తిరిగి పోవద్దు, అంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, వేరొక మార్గంలో మీ దేశానికి వెళ్ళండి అని. వీళ్ళు వెళ్ళారు, హేరోదు దగ్గర రాలేదు. హేరోదు రాజు చూశాడు, నెల చూశాడు, 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు చూశాడు. ఏంటి పోయినోళ్ళు పోయినట్టే ఉన్నారు, ఎప్పటికీ దొరకలేదా ఏంటి వాళ్ళకి అనుకొని ఎంక్వైరీ చేస్తే, రాజా వీళ్ళే కదా ముసుగేసుకున్న జ్ఞానులు. అవునాయా? ఎంతమంది ఉన్నారు? సమూహమే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి కూడా 6 నెలలు అయింది కదా. వా అమ్మా, వీళ్ళు నాకు చెప్పకుండానే పోయారా? 6 నెలలు అయిపోయిందా వీళ్ళు పోయి? వాళ్ళు వచ్చిన టైం ఎప్పుడు? 6 నెలలు పైన అన్నారు. వెళ్ళి 6 నెలలు పైన అయింది. మొత్తానికి దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది. రైట్, ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన లేకుండా చేయాల్సిందే అనుకున్నాడు. బెత్లెహేములో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆజ్ఞ జారీ చేశాడు. బాయ్ 2 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న మగపిల్లలు ఎవరున్నా సరే చంపేయండి. ఏం చేయాలి? చంపేయండి. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నా సరే. ఎందుకంటే ఈయన ఎస్టిమేషన్ ప్రకారం సంవత్సరం పైన 2 సంవత్సరాల లోపే కాబట్టి తప్పించుకోకూడదు. ఆ రాజు ఎవడైనా సరే తప్పించుకునేది లేదిక. 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు ఉన్న మగపిల్ల ఎక్కడున్నా సరే చంపేసేయండి అన్నాడు. అదే సమయంలో అప్పటికే యేసేపు మరిలకి దేవుని దూత వచ్చి ఆజ్ఞాపించాడు. యేసేపు, నువ్వు వెంటనే ఈ రాత్రికి రాత్రే తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో, ఎందుకంటే ఈ బాలుడైన యేసును చంపాలని హేరోదు కుట్రబడుతున్నాడు. నువ్వు వెళ్ళిపోవాలి, ఈ రాత్రే బయలుదేరిపో అన్నాడు. అంతే, రాత్రికి రాత్రే యేసేపు మరిలో ఎస్కేప్ అయిపోయారు ఐగుప్తుకి. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మొదలైంది ఈ ఆజ్ఞ. హేరోదు రాజు అనుకున్నాడు, తప్పించుకుంటాడా ఏంటి, నేనేంటి, నా తెలివి ఏంటి అనుకున్నాడు. కానీ దేవుడు, ఆయన ప్రణాళికలు వేరే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి హేరోదు రాజు ఆ ప్రాంతంలో చంపిన చిన్న పిల్లల యొక్క లెక్క ఎంతమంది అంటే 1500 మంది. ఒకళ్ళిద్దరు కాదండి, 1500 మంది. ఏ పాపం ఎరగరు వాళ్ళు. నిష్కారణంగా వాళ్ళని చంపిన ఆ ఉసురు హేరోదుకు తగలకుండా ఉంటదా? లేదండి. ఆ చిన్న పిల్లల యొక్క ఉసురు హేరోదు అనుభవించాడు. హేరోదుకి ఒక రోగం వచ్చింది. అది తిండిబోతు రాగం. ఏమి రాగం? తిండిబోతు రాగం. విపరీతమైన ఆకలి అయ్యేది. ఎంత తిన్నా సరే మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటది. తింటనే ఉన్నాడు, మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటది. తింటనే ఉన్నాడు, మళ్ళీ ఆకలి అవుతూనే ఉంటది. చివరికి తిని 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 తన శరీరం అంతా కుళ్ళిపోయి తన శరీరంలోంచి దుర్వాసన వచ్చేది. ఆ దుర్వాసనకి భార్య దగ్గరికి వచ్చేది కాదు, కన్న కొడుకుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, మంత్రుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ దగ్గరికి రాకపోయేసరికి ఈయనకి ఇంకా కోపం పెరుగుతా ఉండేది. పెరుగుద్ది కదా మరి. తన మంత్రులను చంపేయడం, తన కన్న కొడుకునే చంపించాడు. ఇట్లాంటి హేరోదు యొక్క మరణం ఇంత అధ్వానంగా ఉండిపోయింది. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మనిషి ఏమి ఎత్తుతాడో అదే కోస్తాడు. అన్యాయంగా 1500 మంది చిన్న పిల్లలను పట్టం పెట్టుకున్న హేరోదు దాని ఉసురు తగిలి చివరికి అవసాన దశలో కుళ్ళిపోయాడు. సజీవంగానే కుళ్ళిపోయాడు.
సహజంగా మనం ఏమనుకుంటాం, చచ్చిన తర్వాత సమాధిలో పెడితే కుళ్ళిపోద్ది ఆ శరీరం. కానీ హేరోదు బ్రతికొండగానే శరీరం కుళ్ళిపోయింది, అంత దుర్వాసన వచ్చేసింది. అలాగా హేరోదు మరణం సంభవించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు. యేసుక్రీస్తు కాలం ఏంటో తెలుసు, స్థలం ఏంటో తెలుసు, తేదీ ఏంటో తెలుసు. ఒకవేళ నువ్వు దాన్ని నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ఒకానొక దినాన ఈ లోకంలో ఉన్నాడు, వచ్చాడు అనేది మాత్రం నమ్ము. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం పెద్దలు అనే వాళ్ళు ఒక తేదీ నిర్ణయించారు అనుకొని కూడా నమ్ము. వాళ్ళను నువ్వు ఫాలో అయిపో, నీకు నష్టం ఏంటి? ఏదో ఒక రోజు నువ్వు జరుపుకోవాల్సిందే కదా, ఈ రోజు జరుపుకో, నీకు నష్టం ఏంటి? కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే డిసెంబర్ 25న మనం జరుపుకోవడంలో తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే లేఖనాలను నెరవేర్చడం కోసం. అదే సమయంలో సర్వ పాప పరిహారో రక్త పురోక్షణం అవశ్యం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని మనకున్నటువంటి 4 వేదాల్లో సామవేదంలో రాయబడి ఉంటుంది. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఏమేమిటివి? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. దీంట్లో ఈ సామవేదంలో ఈ శ్లోకం రాయబడి ఉంది, సర్వ పాప పరిహారో రక్త పురోక్షణం అవశ్యం. అంటే ఈ లోకం యొక్క పాపమంతా పరిహరించబడాలి అంటే రక్త పురోక్షణం అనేది జరగాలి. మనకి తెలుసు, చాలా మంది హైందవులు కానివ్వండి, మన వాళ్ళు కానివ్వండి, ఏం చేస్తారు, అప్పుడప్పుడు బళ్ళు అర్పిస్తుంటారు. హిందువులు గుళ్ళ దగ్గర బళ్ళు అర్పిస్తారు, జంతువులను అర్పిస్తారు. కోళ్ళనే కానివ్వండి, మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, ఆవుల్ని, దున్నపోతులను కూడా బలి అర్పిస్తారు కొంతమందికి. మా ఊర్లో ముత్యాలమ్మ వెలిసిందే. ముత్యాలమ్మ ఎలవడానికి మా ఊరే అన్నమాట. ముత్యాలమ్మ తల్లి అనగానే మా ఊరే, పొక్కునూరే. అక్కడ జాతర జరిగింది సంవత్సరానికి ఒకసారి. ఆ జాతరలో ఏం చేస్తారు తెలుసా? మా నాన్నే కదా, మాదిగలో పెద్ద మాదిగ అన్నమాట. ఈయనే పోయి ఆ గండ్ర గొడ్డలు తీసుకొని ఆ దున్నపోతుని నరకాలి, ఒక దెబ్బతో నరకాలి. మళ్ళీ ఏం చేయాలి? ఒక దెబ్బతోనే పోవాలి అది. మళ్ళీ రెండో దెబ్బ అయితే లేదు, ఈయన కూడా బలర్పిస్తాడు. ఒక దెబ్బే పడాలి, ఆ ఒక దెబ్బతోనే ఆ దున్నపోతు తల తెగాలి. అట్లా చేసేవాళ్ళు. ఎందుకు ఇట్లాగా జంతువు రక్తాన్ని బలర్పించి చేయాలి అంటే పాపం పోవాలి, ఇది వాళ్ళు నమ్మేది. మీకు తెలుసా అండి, బలు ఎందుకు అర్పిస్తారు? జంతువులను బలు రక్తం ఎందుకు అర్పిస్తారంటే ఈ రక్తం వాళ్ళ పాపాన్ని తీసేస్తుందని నమ్మకం. పాత కాలం నుంచి, పూర్వకాలం నుంచి మనుషులు ఇట్లాగే చేస్తూ వచ్చారు. మనిషి యొక్క పాపం పరిహరించబడాలి అంటే రక్తం చెందాలి. ఆ రక్తం ఆ జంతువు రక్తమో, కోడి రక్తమో, మేకల రక్తమో, గొర్రెలదో, గేదెలదో, ఆవులదో ఏదో ఒకటి అని అనుకుంటారు. మరి ఇక్కడ సామవేదంలో రాయబడిన మాట ఏమిటంటే ఈ లోకమంతా పాపం పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఏ జంతువుదో అయితే సరిపోదు, ఏ గొర్రెదో మేకదో అయితే సరిపోదు. మరి ఎవరి రక్తం అయ్యా? తద్ రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. ఆ రక్తం దేవునిదై ఉండాలి, పరిశుద్ధమైన దేవునిదై ఉండాలి. ఆ దేవుడు కూడా బలవంతంగా కాదు, తనకు తానుగా ఇష్టపూర్వకంగా వచ్చి బలియాగం చేసి రక్తం చిందించాలి. అప్పుడు సర్వలోకానికి పాప పరిహారం జరుగుతుంది. ఇది రాయబడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వలోకం పాపం పరిహారం జరగాలి అంటే దేవుడే రావాలి, పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి, అప్పుడు పాపం పరిహరించబడుతుంది. మరి ఏ దేవుడు వచ్చాడు నీ కోసం రక్తం చిందించడానికి?
ఏ దేవుడు కూడా నేను వస్తాను, నా రక్తం ఈ లోకం కోసం అర్పిస్తాను అని వచ్చిన వాడు ఎవ్వరూ లేరు. యేసు క్రీస్తు దేవునిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జన్మించేటప్పుడు జన్మలో పాపం లేదు, పెరిగేటప్పుడు కర్మలో పాపం లేదు, పెరిగిన తర్వాత కూడా పాపం లేదు, పరిశుద్ధంగా జీవించాడు. తన రక్తాన్ని ఈ లోకమంతటికి కూడా చిందించి నీకు నాకు రక్షణ తీసుకొచ్చాడు. ఆ తీసుకురావడం కోసమే ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అదే మనం క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీ కోసం నా కోసం బలియాగం అవ్వడానికి వచ్చాడు. నీ కోసం ఇట్లా వస్తే ఆయన చనిపోవాలని తెలుసు, అయినా సరే ఆయన వచ్చాడు. నీ కోసం త్యాగం అవ్వడానికి ఆయన వచ్చాడు, నీ కోసం బలి అవ్వడానికి ఆయన వచ్చాడు. నీ దగ్గర నుంచి ఏదో తీసుకొని పోదామని కాదు, నీకు ఆయన పరలోకాన్ని ఇచ్చేయాలి. ఆ విషయం కోసమే యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుడిగానే జన్మించాలి, పరిశుద్ధుడిగానే మరణించాలి. అప్పుడు మాత్రమే ఆ రక్తం పరిశుద్ధం అవుతుంది. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు కన్యకగా ఎందుకు కన్యక గర్భాన్ని ఎందుకు జన్మించాలి అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. ఏమండి, పురుషుల కలయికతో వస్తే ఏమైంది? ఎందుకంటే పాపం ద్వారా ప్రవేశించినట్లే అవుతుంది. ఈ లోకంలో మొట్టమొదటిగా పాపం ప్రవేశించినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట ఈ లోకంలో పాపం ఎలాగ ప్రవేశించింది మనకు బాగా తెలుసు. ఏదైనా తోటలో అపవాది వచ్చి అవ్వను మోసం చేశాడు. చేశాడా? ఎలాగా? దేవుడు చెప్పాడా ఇది తినమని? లేదు, దేవుడు ఏదైనా తినవచ్చన్నాడు. ఆ తోట మధ్యలో ఉన్న ఆ జీవవృక్ష ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దన్నారు. మంచి చెడులు తెలివినిచ్చే చెట్టును ముట్టుకోవద్దన్నాడు అని అంటే అవునా? తింటే ఏమైందంట? తింటే మేము చచ్చిపోతామంట. ఎవడు చెప్పింది నీకు? అంతా అబద్ధం. మీరు తినకూడదని ఆయన అట్లా చెప్పాడు. మీరు తింటే మీరు దేవదూతలాగా అవుతారు. మీరు దేవదూతలాగా అవటం ఆయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన తినొద్దు అని చెప్పాడు. ఎరి మొహాలారా అనుకో. అవునా అనుకొని అవ్వ నమ్మింది, మోసపోయింది. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని చేసింది, తిన్నది. ఈ లోకంలో పాపం రావడానికి కారణం ఎవరు? అవ్వ. మరి అవ్వ ఆ పని చేస్తున్నప్పుడు ఆదాము పక్కనే ఉండి పో అని సపోర్ట్ చేశాడా? చెప్పండి. తర్వాత తిన్నాడు ఆదాము, అది వేరే విషయం. కానీ మొట్టమొదట అవ్వ ముందుకెళ్ళినప్పుడు ఆదాము ఉన్నాడా? సపోర్ట్ చేసి లేడు. అంటే ఈ లోకంలోకి పాపం ప్రవేశించేటప్పుడు పురుషుడి యొక్క ప్రమేయం లేదు. ఉందా? లేదు. మరి అలాగే ఈ లోకానికి రక్షణ వచ్చేటప్పుడు కూడా పురుషుడి యొక్క ప్రమేయం ఉండకూడదు, మానవ హస్తం ఉండకూడదు. మానవ హస్తం ఉంటే అది పరిశుద్ధము అవ్వదు. ఎందుకంటే ఈ మానవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చిన వాడే కదా. కాబట్టి పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే ఈ లోకానికి రక్షణ రావాలి. ఇది దేవుని ప్రణాళిక. అందుకోసమే కన్యక గర్భం ద్వారానే ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. పురుషునితో ప్రమేయం లేకుండానే ఈ లోకానికి రావడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి, తన రక్తాన్ని పరిశుద్ధంగా వీళ్ళ కోసం అర్పించాలి. అప్పుడే వీళ్లకు పాపక్షమాపణ లభిస్తుంది, ఈ లోకానికి రక్షణ వస్తుంది. అందుకోసమే దేవుడు చేసిన ప్రణాళిక ఇది క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను రక్షించడానికే, నీ కోసం రక్తం చిందించడానికే ఇంత ప్రణాళిక వేసుకొని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి శరీరం ధరించుకొని వచ్చిన ఈ రోజు ఇది క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. ఈ డేట్ అని నీకు ఒకవేళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వదిలేసి, కానీ ఏదో ఒక రోజు అయితే నువ్వు నమ్మాలి కదా. కాబట్టి విశ్వమంతా, ఈ ప్రపంచమంతా అనుసరిస్తున్న ఈ రోజుని నువ్వు కూడా అనుసరిస్తే నీకు వచ్చే నష్టం ఏంటో మీకు అర్థమైందా? చాలా మంది ఎక్కడుందండి డేట్, ఎక్కడుంది? ఇన్ని లేకపోయినా ఈ ప్రపంచమంతా కూడా ఇది అనుసరిస్తున్నప్పుడు నీవు అనుసరిస్తే నీకు వచ్చే నష్టం ఏంటి?
కాబట్టి యేసు క్రీస్తు నీ కోసం నా కోసం వచ్చిన ఈ దినం నిజంగా అద్భుతమైన దినం అండి. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే ఒక చోటికి వెళ్తే నీకు అవమానం జరుగుద్ది, ఒక చోటికి వెళ్తే నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను చంపేస్తారు అని తెలిస్తే ఆ చోటికి వెళ్తాడా? యేసు క్రీస్తు అన్ని తెలిసే నీ కోసం నా కోసం వచ్చాడు. ఈ లోకానికి వస్తే ఆయన అవమానిస్తారని తెలుసు, నిందిస్తారని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు, మరణించేలాగా ఇదిగో చేస్తారని కూడా తెలుసు. ఎన్ని తెలిసిన ఆయన హృదయపూర్వకంగా ఇష్టపడి నీ కోసం వచ్చిన ఈ రోజు క్రిస్మస్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కోసం ఇంతగా తనను తాను తగ్గించుకొని ఇంతగా బలియాగం అవడానికి ముందుకొస్తే మరి యేసు క్రీస్తు కోసం, ఆయన కోసం జీవించడానికి మరి నువ్వెంతగా ముందుకొస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. కనీసం వారంలో ఒక్కరోజైనా ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ప్రతిదినం కనీసం బైబిల్ చదవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? అలాగ ఇష్టపడకపోతే కనీసం ఈ రోజైనా సరే ఒక తీర్మానం చేసుకో. దేవా, నీవు నా కోసం ఎంత చేశావు తండ్రి, పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం బలి అవ్వడానికి సిద్ధమై వచ్చావు తండ్రి. మరి నేనెందుకు ప్రభువా నీకు దూరం అవుతున్నాను నాయనా? నేను నీకు దూరం అవ్వను తండ్రి, నీ దగ్గరకు వస్తాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకున్నా. ప్రార్థన చేద్దాం.